నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి కష్టకాలంలో మనం చూసుకుంటే రైతులు కువైట్ దేశానికి అండగా నిలబడి ఆ యొక్క దేశాన్ని ఆదుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. హార్ముజ్ జలసంధిని మూసివేయడం, కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేయడం వల్ల కువైట్కు ఆహార దిగుమతులు తగ్గాయన్నమాట. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న రైతులు తమ యొక్క ఉత్పత్తులను పెంచి కువైట్ మార్కెట్లో ఎటువంటి సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని ఆహార పదార్థాలను అయితే వాళ్ళు చేరవేశారనమాట. వివరాల్లోకి వెళితే ప్రభుత్వానికి కీలక రంగాలకు మధ్య సహకారం కువైట్ ఆహార వ్యవస్థను బలోపేతం చేసింది, దిగుమతులపైన ఆధారపడటాన్ని తగ్గించింది, అదే సమయంలో స్వయం సమృద్ధిని పెంచి జాతీయ ఉత్పత్తికి మద్దతు ఇచ్చిందని అధికారులు నొక్కి చెప్పారు. హార్ముజ్ జలసంధి వంటి రవాణా మార్గాలకు సంబంధించిన అంతరాయాల మధ్య దిగుమతులపైన ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, దేశీయ కూరగాయల ఉత్పత్తిని పెంచడంలో, స్థానిక మార్కెట్లకు సరఫరా చేయడంలో కువైట్ రైతుల సంఘం కీలక పాత్ర పోషించింది. బాహ్య సవాళ్లు ఉన్నప్పటికీ కువైట్ రైతులు నిత్యావసర కూరగాయలు స్థానిక డిమాండ్ను విజయవంతంగా తీర్చారని యూనియన్ అధిపతి అహ్మద్ ఆల్ అద్వానీ గారు ధృవీకరించారు. సహకార సంఘాల సమన్వయంతో కూడిన పంపిణీ మార్కెట్లో స్థిరమైన సరసమైన ధరలు కొనసాగించడంలో సహాయపడిందని ఆయన పేర్కొన్నారు. సహకార సంఘాలకు సమన్వయంతో కూడిన పంపిణీ మార్కెట్లో మనం చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకైతే మనము కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూరలన్నీ ఇచ్చామని చెప్పేసి కువైట్ దేశానికి కువైట్ రైతులైతే మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళైతే పంటలు పండిస్తూ ఉన్నారు. కువైట్లో 1% భూమి మాత్రమే మనం చూసుకుంటే కానీ పంటలు పండించడానికి అనుకూలంగా ఉంది. ఆ యొక్క 1% భూమిలో కూడా కువైట్ రైతులు పండ్లు, కూరగాయలు అలాగే వివిధ రకాల ఆకుకూరలు పండించి కువైట్ దేశానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. కువైట్ దేశాన్ని కష్ట సమయంలో కువైట్ రైతులు ఆదుకున్నారని చెప్పి అధికారులు ప్రశంసించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.